వాళ్ళ నాన్నగారు కనిపిస్తే ఆ అమ్మాయి ఫేస్లో ఎంత గ్లో వస్తుందో. ఏమీ తెలియలేని కూతురు, ఏం జరుగుతుందో తెలీదు, తను ఎందుకు అలా ఉందో తెలీదు, కానీ తనని ఆనందంగా ఉంచాలి అనేదే ఈ నాన్న, ఈ మంచి నాన్న కాన్సెప్ట్. సో ఇది చాలా గ్రేట్. పాప ఇప్పుడు ఎలా రెస్పాండ్ అవుతుందండి? పాపకి ఇప్పుడు 12 years అంటున్నారు, 12 సంవత్సరాలుగా ఇప్పటి వరకు మీ వైఫ్ తనని ఎఫర్ట్ చేశారు, ఇప్పుడు మీ సపోర్ట్ కావాల్సిన అవసరం వచ్చింది. సో తనను చూసుకుంటూ తను కూడా కొంత సిక్ అయ్యారు, తను కూడా ఎస్ఐగా సెలెక్ట్ అవ్వాలి అనుకున్నారు. ఇన్ని అంటే సాక్రిఫైస్ ఎక్కువ కనిపిస్తోంది. ఏంటి అసలు? యాక్చువల్లీ మ్యామ్ 2012లో పాప మాకు పుట్టింది. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఒక 20% వరకు హెల్ప్ చేయగలిగాను. తక్కిందల్లా వాళ్ళ మదరే చూసుకున్నారు. ఇంకా నేను ఇప్పటి నుండి పాప తాలూకు పూర్తి బాధ్యత తీసుకొని ఆమెకు సేవ చేయాలని చెప్పి నేను ఈ వాలంటీర్ రిటైర్మెంట్ వచ్చేసి కుటుంబాన్ని ఒక జాగ్రత్తగా నా చేతిలో తీసుకొని చూసుకుందామని చెప్పి అనుకుంటున్నాను మ్యామ్. సార్ మీ చేతిలో 2 ఆప్షన్స్ కావు, అవి కంపల్సరీ అనే పరిస్థితిలో 2 ఛాలెంజెస్ మీకు ఎదురయ్యాయి. ఒకటి, మీరు ఎంతో ఇష్టంగా ప్రేమించి జాయిన్ అయినటువంటి జాబ్. 2, అంతే ఇష్టంగా ఉన్నటువంటి కన్న కూతురు. ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు ఎంత స్ట్రాంగ్ చేసుకున్నారు? మేము యాక్చువల్లీ దేశానికి సేవ చేసే ఆ యూనిఫామ్ అంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే అంతకు మించి నా జీవితంలో దేవుడిచ్చిన ఒక గిఫ్ట్ అనుకోవాలో లేదు, దేవుడు మేము మంచి వాళ్ళమని చెప్పి మాకు ఇచ్చాడో, ఆమెను కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నా పైన ఉంది. సో అందువల్ల నాకు యూనిఫామ్ విడిచిపెట్టేటప్పుడు ఎంత బాధ అనిపించిందంటే, జీవితంలో ఇంకా నేను దేశానికి సేవ చేసే అవకాశాన్ని కోల్పోతున్నానేమో అని చెప్పి ఒక బాధ అనిపించింది. కానీ భారతమాతని కాపాడేటోళ్ళు నాలాంటి జవాన్లు ఎంతోమంది ఉన్నారు. కానీ నా కుటుంబాన్ని ఫస్ట్ నేను కాపాడుకోవడానికి ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది మ్యామ్. తను ఇలా పుట్టింది, తను ఉన్నంత వరకు ఉంటుంది, మన పని మనం చేద్దాం. అదే అంటే దేవుడి పైన భారం వేసేసే వాళ్ళు చాలామందిని చూసాం మేము. కానీ ఆ పాప పుట్టిన తర్వాత కొన్ని నెలలకే ఆ పాప కండిషన్ని చూసి డాక్టర్సే తేల్చేశారు పాప ఇంకా ఉండదు అని. కానీ 12 సంవత్సరాలుగా భార్యాభర్తలు ఇద్దరు ఎవరి మీద ఆధారపడకుండా, ఒకవైపు మీరు బార్డర్లో ఉంటూనే ఇక్కడి నుంచి ఫ్యామిలీని మీరు లీడ్ చేయడం కానీ, ఆమె పూర్తిగా బాధ్యతలు తీసుకోవడం కానీ, 12 సంవత్సరాల నుంచి పాపని చాలా కేర్ఫుల్గా, నిజానికి ఇలా ఉన్నా కూడా ఎంత హైజీనిక్గా పాపను చాలా బాగుంది కూడా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఏం చెప్తారు సార్? మీ నుంచి చాలా మేము నేర్చుకోవాలి. ఓపిక అన్నది చాలా అవసరం. దేవుడు ఇచ్చాడు కదా అని దేవుడి మీదే భారం వేసి వదిలేయకూడదు. ఎస్, మన పట్ల చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. పిల్లలు ఎలా ఉన్నా కూడా ఒక తల్లిదండ్రులుగా మీ ఇద్దరి నుంచి మాత్రం మేము చాలా నేర్చుకున్నాం. ఏం చెప్తారు? మేము ఒక విధంగా అనుకోవాలంటే ఇది దేవుడు నాకు ఇచ్చిన అదృష్టమో దురదృష్టమో అనేది నేను చెప్పుకోలేను. కానీ ఎవరైనా సరే జీవితంలో కొంత ఏజ్ అయినాక, మనమైనా సరే ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు, ఇప్పుడైతే పాప ఎలా ఉందో అదే పరిస్థితి మనం కూడా రావచ్చు. అలాంటప్పుడు మన పిల్లలు మనల్ని వదిలేయలేరు. అదే భావన నా మనసులో పెట్టుకొని, ఓకే పాప అలా ఉంది, వాళ్ళని మీరు అనేటట్టు ఎంతోమంది చాలామంది పిల్లలు అలా ఉండేటప్పుడు అలా కుటుంబంలో కలహాలు వచ్చి విడిపోవడం అలాంటివి నేను కూడా చాలా చూశాను. కానీ నేను అదే మనసులో పెట్టుకొని పాపకి సేవ చేద్దాం దేవుడు ఇచ్చినంత వరకు. కానీ నేను ఒకటి నా మనసులో భయం ఒకటే ఉందంటే, ఎప్పుడు కూడా నేను హెల్తీగా ఉండాలా, నాకు హెల్తీగా ఉంటూ పాపకి ఏమైతే ప్రాబ్లం లేదు అంతే తప్ప మాకేమైనా అయ్యి పాపను ఎవరు చూసుకుంటారా అనే భయం మాలో ఉంది తప్ప, అప్పటి వరకు నాకు దేవుడు ఇచ్చినంత వరకు, నేను హెల్తీగా ఉన్నంత వరకు వీళ్ళని నా కుటుంబాన్ని ప్లస్ పాపని ఏ రోజు ఎటువంటి ఇబ్బందులు రాకుండా నేను చూసుకోగలను.
సో రిటైర్ అయిపోయారు కదా, ఎందుకు ఇప్పుడు యూనిఫామ్లో ఉన్నారు అని చాలామంది డౌట్ పడి ఉండొచ్చు. ఆయన సర్వీస్లో ఉన్నన్నాళ్ళు అమ్మ తన్ని బాగా చూసుకునేది, ఇద్దరు పిల్లల్ని. వీడియో కాల్లో ఎప్పుడు ఆయన ఆ డ్రెస్లోనే కనిపించేవాళ్ళు కాబట్టి కదా. ఓ సూపర్ తల్లి. సో ఆ బట్టల్లో అంటే ఆ యూనిఫామ్లో వాళ్ళ నాన్నగారు కనిపిస్తే ఆ అమ్మాయి ఫేస్లో ఎంత గ్లో వస్తుందో. అన్నం తిన్నప్పుడు కూడా ఆయన ఆ యూనిఫామ్లో ఉండే తనకు పెట్టాలి అనేది తన ఇష్టం కదా. అందుకు అన్నమాట ఆయన తన కోసం మళ్ళీ ఇలా దేశానికి సేవ చేయడం కోసం ఆ యూనిఫామ్ ఎప్పుడైతే వేసుకున్నారో, ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా కూతురి కోసం అన్నం పెట్టేటప్పుడు అలా యూనిఫామ్లో తన కోసం కనిపిస్తున్నారు. భవానీ గారితో మాట్లాడదాం. మీరు అస్సలు అలా ఏడవకండి, మీరు చాలా కుటుంబాన్ని నడిపించే బాధ్యత లేడీస్ది అంటారు. సో ఒకవైపు మీ హస్బెండ్ తనకి ఇష్టమైన జాబ్ అని విషయం మీకు బాగా తెలుసు, కానీ తను రిజైన్ చేయడం మీకు అస్సలు ఇష్టం లేదు అన్న విషయం మాకు అర్థమైంది. సో మీరు కూడా ఎస్ఐ కావాలనుకున్నారు, బట్ పాప రూపైనా మీకు ఒక పెద్ద ఛాలెంజ్ ఎదురైంది. ఎలా ఫేస్ చేస్తున్నారు అసలు? ఒకవైపు మీ వారు మీకు ధైర్యం చెప్తున్నారు, మీరు కూడా తనకు ధైర్యం ఇస్తూ పాపని అంత కేర్ఫుల్గా ఎలా చూడగలుగుతున్నారు? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, సుమన్ టీవీ వాళ్ళకి. యాక్చువల్లీ ఒక మదర్గా నా బాధ్యత అది. బట్ ఏంటంటే తను ఎంత పేషెన్సీ పర్సన్ అంటే అసలు నాకు, బాబుకి, పాపకి, ఇంకా వాళ్ళ మదర్కి, ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా తను అంత ఛాలెంజ్గా తీసుకొని మమ్మల్ని, అంటే ఒక కేరింగ్, అంటే నేను దాన్ని మదర్ అంటే మమ్మీ అని పిలుస్తానండి. అంటే ఒక తల్లి ఎంత కొడుక్కి కూతురికి ఎంత ప్రేమ అందిస్తారో ఆయన మాకైతే పెళ్ళైనప్పటి నుంచి అంత ఎఫెక్షన్ అండి. బట్ ఏంటంటే జాబ్ అంటే మాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను ఒక ఎంసీఏ చేసిన, ఎస్ఐ అవ్వాలనుకున్న, ఒక ఇండియన్ ఆర్మీ జవాన్ని పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్తో మేము వెతికి ఆ అబ్బాయిని నేను అదే సంబంధం వస్తే చేసుకున్నాను. బట్ ఏంటంటే ఒకటండి, మేనరికం పెళ్ళిళ్ళు అయిన వాళ్ళలో పిల్లలు ఇలా పుడతారంటారు, బట్ మీది మేనరికం కూడా లేదండి. మేనరికం కాదు, అసలు బిల్కుల్ ఆపోజిట్ అండి. వాళ్ళదొక డిస్ట్రిక్ట్, మాదొక డిస్ట్రిక్ట్, కంప్లీట్ వాళ్ళు ఎవరో కూడా తెలియదు. బట్ ఏంటంటే ఆ టైంలో అనుకోకుండా ఫీవర్ రావటం, తను ఫిట్స్ రావటం వలన సరైన ట్రీట్మెంట్ మేబీ అందుంది. బట్ ఏంటంటే మా బ్యాడ్ లక్ అనుకుంటా అండి, అంతే మా బ్యాడ్ లక్. బట్ ఏంటంటే ఒకటి మేడం, అంటే ఒక దేశానికి 22 years సేవ చేసిన ఆయన, ఇప్పుడు పాప హైట్ పెరుగుతుంది, 12 years వచ్చిందంటే లేడీస్కి కామన్గా ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. నేను కొంచెము డల్ అయిపోయాను మ్యామ్. అంటే తను ఉండాలి, కంపల్సరీగా తను ఉండాలి అని చెప్పి తప్పనిసరి పరిస్థితుల్లో డ్రెస్కి ఏంటంటే విరమణ ఇవ్వవలసి వచ్చింది. అదే డ్రెస్లో కూడా పాపకు కూడా సేవ చేస్తున్నారండి. బట్ ఈ విషయంలో అయితే నేను చాలా లక్కీనండి. మాకు ఆ పాప ఉన్న ప్రాబ్లం లేదు మేడం, ఎందుకంటే చిన్నప్పటి నుండి మాకు ఈ సేవ చేయాలనే ఆలోచన ఉండేది నాకు. సో దేవుడు ఆ విధంగా నాకు గిఫ్ట్ ఇచ్చాడు అనుకుంటున్నాం, అంతే మేడం.